ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే ఫస్ట్ డాక్టర్ని కలిసిన వెంటనే వాళ్ళు కొన్ని నార్మల్ సింపుల్ బేసిక్ బ్లడ్ టెస్ట్ రాసిస్తారనమాట. అంటే మీ రక్త శాతం ఎలా ఉంది, ఏమైనా యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, థైరాయిడ్ ఎలా ఉంది, ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, బ్లడ్ గ్రూప్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది, ఇవన్నీ బేసిక్ టెస్ట్ అనమాట. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు చేయించుకోవాలి అంటే బేబీ కూడా ఉండడం వల్ల బేబీకి కూడా థైరాయిడ్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల థైరాయిడ్ చేంజెస్ అనేది ఎక్కువగా చూస్తామన్నమాట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ఆ థైరాయిడ్ లెవెల్స్ కానీ అబ్నార్మల్గా ఉండి కంట్రోల్ చేయలేకుండా లేదా ట్రీట్మెంట్ సరిగ్గా వాడకపోతే అబార్షన్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్ని కలిసి సింపుల్ బేసిక్ టెస్ట్ అనేటివి చేయించుకొని ట్రీట్మెంట్స్ అనేది దాని ప్రకారం స్టార్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది సాఫీగా నడుస్తుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో స్కాన్స్ అనేది యూజువల్గా 5 to 6 స్కాన్స్ అనేది చేస్తామన్నమాట. చాలామంది ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే, మేడం మీరు ఇన్నిసార్లు స్కానింగ్ చేపిస్తున్నారు, బేబీకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతుంటారు. స్కానింగ్ వల్ల ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ అండి. సిటీ అట్లాంటివి అయితే ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, కానీ ఈ స్కాన్లో మనకు వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది చాలా మటుకు తక్కువ. సో స్కాన్స్ అనేది సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ స్కాన్ మనం ఎప్పుడు చేపిస్తాము అంటే ఫస్ట్ పీరియడ్ మిస్ అయిన వెంటనే ఒకటి ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేపిస్తాం, ఏదర్ 4 to 5 వీక్స్లో. సో ఆ టైంలో మనం ఆ స్కాన్లో మనం ఏం చూస్తాము అంటే బేబీ అనేది ప్రాపర్గా గర్భసంచిలోనే ఉందా లేదా ఇంకేమైనా అదర్ కండిషన్స్ ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి చూడాలి. సో నెక్స్ట్ స్కాన్ అనేది ఒకవేళ అప్పటికి బేబీ హార్ట్ బీట్ కానీ ఏమి రాకపోతే ఇంకొక 2 వారాలకు ఇంకోసారి బేసిక్ స్కాన్ అనేది చేసి చూస్తాము, హార్ట్ బీట్ వచ్చిందా లేదా, ఎంత హార్ట్ రేట్ అనేది నార్మల్ లెవెల్లో ఉందా లేదా అని చూస్తామన్నమాట. థర్డ్ స్కాన్ అనేది ఎన్టీ స్కాన్ అనమాట. ఎన్టీ స్కాన్ అంటే 11 నుంచి 13 వారాలలో ఎన్టీ స్కాన్ చేపిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్ అండి. ఏమైనా బేబీకి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఎన్టీ స్కాన్ అనేది చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ స్కాన్ అనేది 20 వీక్స్లో చేపిస్తాము. టీఫా స్కానింగ్ అనేది అంటే అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా, అంటే కన్ను, ముక్కు, మూతి అన్నీ కూడా బాగున్నాయి, చక్కగా ఉన్నాయా లేవా, ఏమైనా లింబ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటాము 20 వీక్స్లో. 24 వీక్స్ స్కాన్లో అంటే 22 to 24లో ఇంకొకటి ఫీటల్ 2D ఎకో అనేది చేపిస్తామన్నమాట. ఆ ఫీటల్ 2D ఎకోలో ఏంటి అంటే ఎవాల్వింగ్ అబ్నార్మాలిటీస్ కానీ లేదా ఏమైనా హార్ట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది మనకి ఐడెంటిఫై అవుతాయి అన్నమాట. సో 22 to 24 వీక్స్. నెక్స్ట్ స్కాన్ అనేది 28 to 30 వీక్స్లో గ్రోత్ స్కాన్ చేస్తామన్నమాట. ఆల్మోస్ట్ 20 వీక్స్ నుంచి 30 వీక్స్ వరకు 10 వీక్స్లో బేబీ పెరగాల్సినంత పెరుగుతోందా లేదా అన్నది చూసుకుంటాము. అలానే ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ అంటే ఉండాల్సిన వెయిట్ ఉందా లేదా, ఏమైనా ఉమ్మనీరు ఏమైనా తక్కువగా ఉందా అన్నది చూసుకుంటాము. నెక్స్ట్ స్కాన్ జస్ట్ బిఫోర్ డెలివరీ అనమాట. 36 to 37 వీక్స్లో టర్మ్ జెస్టేషన్లో ఒకసారి లాస్ట్ స్కాన్ అనేది ఉంటుంది. సో యూజువల్గా 5 to 6 స్కాన్స్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ అండి.